హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియోస్. ఈరోజు అయితే ఉగాది ఫెస్టివల్ వ్లాగ్ చూసేద్దాం. అది చూసే ముందు నాకు ఒకటి చెప్పండి, మీలో ఎంతమందికి ఉగాది ఫెస్టివల్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే తెలుగు క్యాలెండర్లో ఇదే ఫస్ట్ ఫెస్టివల్. నేనైతే ఒకటి నమ్ముతాను, ఈరోజు ఎంత పాజిటివిటీతో ఎంత ఎనర్జెటిక్గా ఉంటామో ఇయర్ మొత్తం అదే పాజిటివ్ వైబ్స్తో ఎనర్జీగా ఉంటామని నేనైతే నమ్ముతాను. మీలో ఎంతమంది నమ్ముతారు? కమెంట్స్లో చెప్పండి. ఇంకెందుకు లేట్, వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు చూస్తున్న క్లిప్పింగ్స్ ఉగాది ముందు రోజు, అంటే కొత్త అమావాస్య రోజు మధ్యాహ్నం నేను కారిడార్ మొత్తం క్లీన్ చేసేసి గడపకి కారిడార్లో కూడా రంగురంగులతో ముగ్గులు వేసేసాను. ఈలోపు మమ్మీ కాల్ చేసి 5 లోపే అమ్మవారికి ఉపారం పెట్టాలి అని చెప్పగానే వెంటనే ముగ్గులు వేయడం ఆపేసి వెంటనే వెళ్ళి అమ్మవారికి ఉపారం పెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేసి ఉపారం పెట్టేశాను 5 లోపే. తర్వాత సాయంత్రం నాకు మెహందీ పెట్టుకోవాలనిపించి మెహందీ పెట్టేసుకున్నాను. ఎంత బాగుందో కదా డిజైన్, యాస్థెటిక్గా. ఉగాది రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ పిల్లలు రెడీ అయిపోయారు, మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని. తర్వాత నేనైతే గడప దగ్గర పువ్వులు పెడుతున్నాను. ఎంత బాగుందో కదా ముగ్గు. నాకు కమెంట్స్లో చెప్పండి ముగ్గు ఎలా ఉందో. నాకైతే నేను ఇప్పుడు చూస్తుంటే, వీడియోలో చూస్తుంటే, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా, మనసు ప్రశాంతంగా ఉంది ఆ ముగ్గు చూస్తుంటే. తర్వాత నేను అలా ఫ్లవర్స్ పెట్టడం చూస్తుంటే ఎంత బాగుందో. అసలు పండుగ అంటేనే ఫ్లవర్స్, ముగ్గులు, ఇంట్లో వంటలు, పూజలు కదా. ఎంతమంది అగ్రి అవుతారు ఇదే అని. తర్వాత ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అవన్నీ మనం ఒకేసారి పండగ రోజు ఉన్న వైబ్స్ రెస్ట్ ఆఫ్ ది డేస్ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఎవరికైనా సరే. చూడండి ఎంత బాగుందో. తర్వాత నేనైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను, చాలా బాగా కుదిరింది. మేమైతే ఇలా ప్రిఫర్ చేస్తాము, అంటే థిక్గా ప్రిఫర్ చేస్తాం పచ్చడి. చాలామంది కొంచెం వాటరీగా ప్రిఫర్ చేస్తారు, కానీ మేమైతే ఇలాగే తింటాం. ఇంట్లో వాళ్ళకు కూడా ఇలానే ఇష్టం. అది చాలా యమ్మీగా ఉంది. అసలు అన్ని టేస్ట్స్, అంటే సాల్ట్, సార్, వగరు అన్నీ చాలా బాగా కుదిరాయి. కారం కూడా తెలుస్తుంది, చేదు కూడా తెలుస్తుంది. ఇది కూడా చాలా హెల్దీ. తర్వాత మా హస్బెండ్కి టేస్ట్ చేయమని ఇచ్చేసాను. ఫస్ట్ అయితే తను దండం పెట్టుకొని తర్వాత టేస్ట్ చేసి చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్లోనే టేస్ట్స్ అన్నీ తెలుస్తున్నాయి కదా. సో తను కూడా చాలా యమ్మీగా ఉంది, టేస్టీగా ఉంది అని తను కూడా చెప్తున్నారు. ఇంకా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పమన్నారు. అసలు కంప్లీట్ చేసేస్తున్నారు తనే వెంటనే. చాలా బాగుందని చెప్తున్నారు, చాలా బాగుందంట. తర్వాత నేనైతే లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఏంటంటే పులిహోర చేశాను. పులిహోర తర్వాత బఠానీ, వైట్ బఠానీ ఉంటుంది కదా, దాంతో మసాలా కర్రీ, పులిహోర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. వైట్ బఠానీ మసాలా విత్ పులిహోర, యమ్మీ కాంబినేషన్ అదైతే. నేనైతే టేస్ట్ చూసాను, పులిహోర సూపర్ అంటే సూపర్గా కుదిరింది. మా హస్బెండ్కి కూడా టేస్ట్ చూపిస్తున్నాను, తను కూడా చాలా బాగుందని చెప్పారు. కొంచెం సాల్ట్ తగ్గింది అని చెప్పారు. మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసాము. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు ఆయన కాసేపు పడుకోవడానికి వెళ్ళారు. ఈలోపు నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. సాయంత్రం లేచాక మలబార్కి వెళ్ళాము, చిన్న షాపింగ్ ఉందని. అదే గంట షాపింగ్ అండి దేవుడికి. ఉగాది రోజు వెళ్ళాం కదా, కొంచెం రష్గానే ఉంది. అయినా సరే అక్కడ సేల్స్ పర్సన్ కొంచెం టైం తీసుకొని మాకు గంటలో ఉన్న వెరైటీస్ అన్నీ చూపించారు. అందులో మేము ఒకటి సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్ కూడా అయిపోయింది. బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి మీకు చూపిస్తున్నాను. దాని వెయిట్ వచ్చేసి 58 grams పడింది. అమౌంట్ వచ్చేసి 6700 అయ్యింది. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందండి నా ఫస్ట్ వ్లాగ్? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.